కొంతమంది నమ్ముకునే సక్సెస్ ఫార్ములా ఏంది అనంటే జనాలని ఎంతకెంత ఎర్రి పప్పల్ని చేస్తే జీవితంలో మనం అంతెత్తుకు ఎదుగుతాం అని నమ్ముతారు అన్నట్టు. ఇట్లా నమ్మినోడే ఎబో నోవా ఘనా దేశంలో ఊర్లు ఖాళీ చేయించిండు, ఆస్తులన్నీ అమ్మిపిచ్చిండు. వీడు మాత్రం బెంజ్ కారు కొనుక్కొని జనాలని ఎర్రి పప్పలు చేసిండు. నేను మత ప్రవర్తని అని చెప్పుకునే ఈ మనిషి ఈ డిసెంబర్ 25వ తారీఖున మొత్తం ప్రళయం రాబోతుంది, మనం అంతా కొట్టుకపోతాం, చచ్చిపోతాం, మనం బతకాలి, మనం సేవ్ చేసుకోవాలి అని అంటే ఒకటే మార్గం, అది నేను చూపిస్తా, మీరందరు ఆస్తులు అమ్ముండ్రి అని చెప్పేసి దుడ్డు కలెక్ట్ చేసిండు. దుడ్డు కలెక్ట్ చేసిందే కాక వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి సహాయంతో ఒక సగం షిప్పుని తయారు చేసిండు. తయారు చేసిన తర్వాత డిసెంబర్ 25వ తారీఖు వచ్చింది. వచ్చినాక ప్రళయం రాలే, ఏమీ రాలే. జనాలకు కోపం వచ్చింది. అఫ్ కోర్స్ వాళ్ళ ఆస్తిని అంతా అమ్మిపించిండు కదా. ఇక వాళ్ళు ఆ కోపంతో ఆ సగం చేసిన షిప్పుని తగలబెట్టిర్రు. ఈయననేమో స్టైల్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అని బెంజ్ల నుంచి దిగి వామ్మో వీళ్ళందరూ తండేటట్టున్నారు మనని అని రియలైజ్ అయ్యి, ఇగో నేను ప్రభువుకి ప్రేయర్ చేసిన, ఆయన నా ప్రేయర్స్ని ఆలకించిండు, అందుకోసమే మనందరినీ సేవ్ చేసిండు, మనందరం బతికిపోయినాము అని ఇట్లా చెప్పసాగిండు అన్నట్టు. ఆ తయారు చేసిన షిప్పుకి ఎటువంటి పర్మిషన్లు తీసుకోలేదంట. ఈయనను అరెస్ట్ అయితే చేసిండ్రు, కానీ మతం పేరుతోని జనాల్ని మోసం చేసిన చట్టం ఏది లేదు అని చెప్పేసి 72 hours తర్వాత మళ్ళీ రిలీజ్ చేసేసారు. ఈ మహానుభావుడు రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? ఇగో ప్రళయం ఇంకా తప్పలేదు, జస్ట్ పోస్ట్ పోన్ అయింది అంతే, ఇంకా రాబోతుంది. కాబట్టి దానికోసం ఈసారి పెద్ద పెద్దవి ఎక్కువ షిప్పులు కడదాము, మీరు అందరు పైసలు తీసుకురండి అని అడుగుతున్నాడట. అసలు మామూలు మేధావి కాదు. ఇప్పటికి ఇంత జరిగిన తర్వాత కూడా జనాలు నన్ను నమ్ముతారనే కాన్ఫిడెన్స్ ఉంది చూసిర్రా. అంటే అంత ఎర్రి పప్పలు అనే కాన్ఫిడెన్స్ వీడికి ఉంది చూసిర్రా. అబ్బోబ్బబ్బా.